గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. ఇవాళ నేను మీ ముందుకి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే మీ దగ్గర నేను చేయదలుచుకున్నాను. ఏంటంటే 10th క్లాస్ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ గురించి, ఇంకా స్టేట్ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతాయా లేవా అన్న ఆందోళన విద్యార్థుల్లో చాలా మందికి ఉందన్నమాట. ఇవాళ మనం చూసుకున్నట్టయితే సిబిఎస్ఈ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయమని చెప్పేసి, ఇంకా పోస్ట్ పోన్ చేయమని చెప్పి పెద్ద ఎత్తున నిరసనలు అయితే ఆల్ ఓవర్ ఇండియా మనకి జరుగుతున్నాయి. అది మనం చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇవాళ ఎందుకు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ మనకు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇంకా వేరే మినిస్టర్స్ మీటింగ్ పెట్టి సో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చేస్తారు అని మనం ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంది ఈ అనౌన్స్మెంట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే దేశమంతా ఒకే ఒక్క నిరసనతో ఉన్నారు, ఒకే ఒక్క మోటివ్తో ఉన్నారు. క్యాన్సిల్ సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ 2021 అనే హ్యాష్ ట్యాగ్ అనేది కూడా మనకు చాలా మటుకు వైరల్ అవుతుంది. అన్ని వెబ్సైట్స్లో కానీ, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ ఈ స్టూడెంట్సే కాదు, స్టూడెంట్స్, ఇంకా పేరెంట్స్, ఇంకా ప్రతిపక్ష నేతలు, ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా ఒకే మోటివ్తో మనకి ఈ హ్యాష్ ట్యాగ్ సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్, క్యాన్సిల్ సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ 2021 అనే హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేయడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మోడీ గారు ఇవాళ తీసుకున్న డెసిషన్ అనేది చాలా ముఖ్యమైన అంశంగా మనకి ఈ రోజు ఉండబోతుంది అనమాట. సో మెయిన్ గా మనము ఈ రీసెంట్ గా చూసుకున్నట్టయితే కూడా స్టూడెంట్స్, ఇంకా వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా దాదాపు 1 lakh స్టూడెంట్స్ అందరూ వాళ్ళ సిగ్నేచర్స్ తో ఒక లెటర్ రాసి మోడీ గారికి పంపించడం జరిగింది. ఏంటంటే ప్రస్తుతం కరోనా కేసులు చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఫేజ్ కంటే కూడా సెకండ్ వేవ్, సో లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ కరోనా కేసులు అనేది ఈ టైంలో చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇట్లాంటి టైంలో పిల్లలకి సో వాళ్ళకి ఇంకా అక్కడ ఎగ్జామ్ సెంటర్ పోయి రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా అదేవిధంగా ఈవెన్ దో కోవిడ్ గైడ్ లైన్స్ పాటిస్తూ పెడతామని చెప్తున్నా కూడా దానికి ఒప్పుకోవట్లేదు. అండ్ నెంబర్ 1 ఇంకోటి ఏంటంటే, మాకు మాకు క్లాసెస్ అనేవి అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టారు కాబట్టి ఎగ్జామ్స్ కూడా మాకు ఆన్లైన్లో పెట్టాలి, ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఉండకూడదు. సో ఇదే మెయిన్ అజెండాగా స్టూడెంట్స్ యూనియన్స్ అంతా కూడా మనకి ఈ విధంగా సో నిరసన తెలపడం అయితే మనం చూస్తున్నాం. ఎగ్జామ్స్ క్లాస్ అయితే మటుకు ఆన్లైన్లో చెప్పారు, ఎగ్జామ్స్ మాత్రం ఆఫ్లైన్లో ఎలా పెడతారు? సో ఇది మనకి ప్రధాన అజెండాగా వాళ్ళు నిరసన తెలపడం అయితే చూస్తున్నాం. సో ఎగ్జామ్స్ పెడితే కూడా ఆన్లైన్ ఎగ్జామ్సే పెట్టాలి, లేదంటే ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసేయాలనేసి. ఇన్ఫ్యాక్ట్ మనం చూసుకున్నట్టయితే ఒక 1 week బ్యాక్ కూడా మనకి గవర్నమెంట్ అనేది లేదు, కంపల్సరీ పెడతాం ఎగ్జామ్స్ అనేది, స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఫాలో అవుతాం, స్ట్రిక్ట్ కోవిడ్ గైడ్ లైన్స్ అయితే మేము ఫాలో అయ్యి ఎగ్జామ్స్ అయితే పెడతాము. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే కరోనా వల్ల రాకపోయినా కూడా వాళ్ళకి బ్యాకప్ అంటే ఇంకొక డే తీసుకునేసి ఆ డేలో వాళ్ళకి సపరేట్ గా పెట్టడం అయితే జరుగుతుంది. బట్ ఎగ్జామ్స్ అయితే కంపల్సరీ పెడతామని ఒక 1 week 10 days బ్యాక్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ఈ 1 week 10 days లో కరోనా కేసు అనేది చాలా షార్ప్ గా ఇంక్రీజ్ అయ్యి మనం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఆల్ ఓవర్ ఇండియా పెద్ద పెద్ద సెలబ్రిటీస్, ఇంకా ప్రతిపక్ష నేతలు లైక్ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఇంకా అరవింద్ కేజ్రీవాల్ లాంటి ఢిల్లీ చీఫ్ మినిస్టర్, ఇంకా మధ్యప్రదేశ్, ఇంకా పంజాబ్, సో ఇటువంటి డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా ఈ క్యాన్సిల్ సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ అనేది పెద్ద ఎత్తున మనకి వైరల్ అవడం జరుగుతుంది అనమాట. సో ఈ ఉద్దేశంలో ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ 1 year లో మోస్ట్ పాపులర్ అండ్ మోస్ట్ పేరు తెచ్చుకున్న ఒకే ఒక నటుడు అండ్ సెలబ్రిటీ వచ్చి మనకు సోను సూద్ గారు కూడా ఏంటంటే రీసెంట్ గా తన ట్విట్టర్ హ్యాండిల్లో మనం చూసుకున్నట్టయితే సిబిఎస్ఈ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయండి అని కూడా ఆయన చాలా సార్లు అయితే ఆయన ట్వీట్ చేయడం జరిగింది. పిల్లలు అనేవాళ్ళు, వాళ్ళ ప్రాణాలు కూడా చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో ఇటువంటి టైంలో వాళ్ళందరినీ అక్కడ ఎగ్జామ్ సెంటర్ పంపించి కోవిడ్ కి హాట్స్పాట్ గా మీరు మార్చొద్దండి అని కూడా సోను సూద్ గారు అయితే చెప్పడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఆయన ఒక వీడియో కూడా చేశారు, ఆ వీడియో కూడా ఒకసారి మనం చూసుకున్నట్టయితే, సో ఇది ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో సోను సూద్ అఫీషియల్ గా ఆయన వీడియో. సో ఒకసారి నేను చదువుతాను చూడండి. I request everyone to support students who are forced to appear for offline board exams in these tough times. With the number of cases rising to 1,45,000 cases a day, I feel there should be an internal assessment method to promote them rather than risking so many lives.
సో ఇది సోను సూద్ గారు, ఇది ఒకటే కాదు ఇంకా చాలా ట్వీట్స్ చేస్తారు ఇతను సారు. సో మెయిన్ సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయమని చెప్పి. సో ఆఫ్లైన్ విధానంలో అయితే ఈ టైంలో పెట్టడం అయితే మంచిది కాదు, ఇన్ఫాక్ట్ దీని మీద ఒక డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది గవర్నమెంట్ అని చెప్పి కూడా ఇక సోను సూదే కాదు, ఇంకా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, చాలా మంది సెలబ్రిటీస్ అండ్ మినిస్టర్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ కూడా మనకి చెప్పడం అయితే జరిగింది. సో ఇన్ఫాక్ట్ నరేంద్ర మోడీ గారు, ఇదే ఈ న్యూస్ లో మనం చూసుకున్నాం, నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారని చూద్దాం. CBSE board exams 2021 live updates, important decision expected by PM Modi on board exams. Yeah. So CBSE board exams 2021, PM Modi will hold a meeting with education minister to discuss issue of board exams amid COVID-19. సో ఇవాళ మనకి సో మేబీ 12:31 ఆ టైంలో మనకి మీటింగ్ అయితే జరుగుతుంది. సో తర్వాత మనకు 90% ఈవినింగ్ కల్లా మనకి ఒక ఇండియా మొత్తం వెయిట్ చేస్తున్న, ఇండియాలో మెయిన్ స్టూడెంట్స్ మొత్తం వెయిట్ చేస్తున్న ఒక క్యూరియాసిటీకి వాట్ కాల్ ఈ డిస్కషన్ అనేది ఒక తెర దించడం అనేది జరుగుతుంది. ప్రధానమంత్రి గారు ఈ రోజు ఏం డెసిషన్ తీసుకుంటారో విత్ ఎడ్యుకేషన్ మినిస్టర్తో కలిసి ఈ రోజు ఏం డెసిషన్ తీసుకుంటారో చాలా ప్రధాన అంశంగా ఉండబోతుంది. సో ఎగ్జామ్స్ వరకు ఆఫ్లైన్లో పెట్టడం అయితే మంచిది కాదు, ఎందుకంటే క్లాస్ అనేది ఆన్లైన్లో చెప్పారు, మాకు ఎగ్జామ్స్ కంపల్సరీ ఆన్లైన్లో పెట్టాలి అని స్టూడెంట్స్ వాదన. సో దీనికి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా నుంచి. ఇంకా పేరెంట్స్ మేము ఎలా పంపిస్తాం, ఇంకా మాకు COVID-19 వ్యాక్సిన్ అనేది చాలా స్టేట్స్లో ఫుల్ ఫ్లెడ్జ్గా జరగడం లేదు, వ్యాక్సినేషన్ జరగడం లేదు, ఎలా పంపిస్తాం మేము. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది స్టూడెంట్స్ అయితే మా స్టేట్స్లో కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో కానీ కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఒక డేకి దాదాపు 10,000 20,000 పర్ డే అవుతుంది, ఇన్ఫ్యాక్ట్ 30,000 పర్ డే అవుతుంది. సో ఒకవేళ మాకు కోవిడ్ వల్ల మీ ఎఫెక్ట్ అయితే మాకు ఎంత ప్రాబ్లం అయితే, మేము ఇంత డబ్బు ఎట్లా పెట్టగలుగుతాము. సో మేము ఖచ్చితంగా మాకైతే ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళి కోవిడ్ తెచ్చుకునే ధైర్యం అయితే మేము చేయలేము అని కూడా కొన్ని స్టూడెంట్స్ అయితే నిరసన తెలపడం మనం చూస్తున్నాం. ఓకే, సో ఇది మనకి మెయిన్ ఎజెండా ఈరోజు. సో చూద్దాం, ఎవరివన్ ఈస్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ PM మోడీస్ డెసిషన్ ఆన్ క్యాన్సలేషన్ ఆఫ్ CBSE బోర్డ్ ఎగ్జామ్స్. అండ్ నా వరకు బట్ నేనేం ఫీల్ అవుతున్నానంటే యాజ్ ఏ ట్యూటర్ అండ్ యాజ్ ఏ పర్టికులర్ ఇవన్నీ న్యూస్ చూస్తున్న ప్రకారం నేనేం ఫీల్ అవుతున్నా అంటే CBSE బోర్డ్ ఎగ్జామ్స్ ప్రస్తుతానికి ఈ మంత్ వరకు అయితే పోస్ట్ పోన్ చేయడం అయితే 90% గ్యారంటీ అనుకుంటున్నాను. బట్ క్యాన్సిల్ చేసే మటుకు ఐ డోంట్ థింక్ దే విల్ క్యాన్సిల్ CBSE ఎగ్జామ్స్. బట్ డెఫినెట్లీ ఈ మంత్లో అయితే మనకు ఎగ్జామ్స్ అయితే జరగకపోవచ్చు అని నేను ఫీల్ అవుతున్నాను. స్ట్రాంగ్గా ఐఎమ్ ఫీలింగ్ దట్. సో ఈ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది రాదర్ దాన్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఎగ్జామ్స్. సో నాకు తెలిసినంత వరకు CBSE ఎగ్జామ్స్ అనేది పోస్ట్ పోన్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది, క్యాన్సిల్ అవడానికి అంత అవకాశం లేదు అనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాలనుకున్నా కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాలనుకుందాం, చాలా వరకు స్టేట్స్లో కానీ చాలా వరకు విలేజెస్లో కానీ ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ ఇంకా లేదు మన ఇండియాలో. సో ఈ ఆన్లైన్కి క్రైటీరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎలా పెట్టగలుగుతారో దానికి దాని ఫోన్లో నుంచి రాయొచ్చా, దాన్ని కంప్యూటర్లో ల్యాప్టాప్ నుంచి రాయొచ్చా, ఇన్ఫ్యాక్ట్ దానికి ఎవరి హెల్ప్ అనేది తీసుకొని రాయొచ్చా. సో ఇవన్నీ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫ్రేమ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఆన్లైన్ ఎగ్జామ్ అనేది హిస్టరీ ఆఫ్ ఇండియాలో ఇంతవరకు పెట్టినట్టు లేదనమాట. సో ఇలా 10th క్లాస్ లెవెల్లోనే ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టడం అనేది మనము ఫస్ట్ టైం చూడడం జరుగుతుంది ఒకవేళ పెడితే. సో అది కొంచెం రిస్కీ కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పోన్ చేయడం అయితే కంపల్సరీ జరుగుతుంది. బట్ ఎప్పుడు పెడతారు, అసలు పెడతారా లేదా అనేది మాత్రం మనము మళ్ళీ వేచి చూడాల్సి వస్తుంది. బట్ ఈ రోజు తీసుకున్న డెసిషన్లో, ఈరోజు తీసుకోబోయే డెసిషన్లో నాకు తెలిసి ఏమనుకుంటున్నా అంటే బట్ మోస్ట్లీ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవడానికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటున్నాను, రైట్. సో ఇది CBSE బోర్డ్ ఎగ్జామ్స్ గురించి మనము డిస్కస్ చేయడం చూసాం. తర్వాత స్టేట్ ఎగ్జామ్స్కి వస్తున్నట్టయితే మనకి స్టేట్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎగ్జామ్స్కి చూసుకున్నట్టయితే తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వరకు అయితే మాత్రం మనకి డెఫినెట్గా పోస్ట్ పోన్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్గా న్యూస్ ఛానల్ చూశాను, బట్ నాకు కన్ఫర్మ్గా తెలియదు ఇది. సో రీసెంట్గా ఒక న్యూస్ ఛానల్ చూసినట్టయితే తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పోన్ అవడానికి అవకాశం ఉంది అన్నట్టు వాళ్ళు మనతో మెన్షన్ చేశారు. సో అది సో తెలంగాణ పార్ట్ చూసుకుంటే, బట్ ఏపీలో మాత్రం ఇంతవరకు ఏ అప్డేట్ లేదు. ఏపీలో ఎగ్జామ్స్ వరకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ May 5th నుంచి స్టార్ట్ అవుతాయి. May 5th నుంచి యాజ్ ఆఫ్ షెడ్యూల్ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏపీలో. ఇన్ఫాక్ట్ ఏపీలో కూడా కరోనా కేసులు అనేవి 3,000-4,000 దగ్గరలో ఉన్నాయి కేసులు ప్రతిరోజు డైలీ. బట్ ఇక్కడ గవర్నమెంట్ డెసిషన్ ప్రకారం ఏంటంటే కంపల్సరీ గైడ్ లైన్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. సో ఆ విధంగా కానీ కండక్ట్ చేస్తే మాత్రం నో ప్రాబ్లం. సో అందులో ఇక్కడ ఏంటంటే మనకి యాంపుల్ టైం ఇచ్చారు స్టూడెంట్స్కి చదువుకోవడానికి, సిలబస్ కూడా కరెక్ట్గానే అయ్యింది. ఇంకా ఇన్ఫాక్ట్ 30 to 40% సిలబస్ అయితే కూడా తీసేశారు ఇంటర్మీడియట్ బోర్డు కానీ స్టేట్ బోర్డు కానీ.
సో ఆ విధంగా ఇక్కడ ఎగ్జామ్స్ పెట్టి పాస్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎగ్జామ్స్ పెరగడం అయితే 90% గ్యారంటీ అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఏదర్ ఫర్ 10th క్లాస్ అండ్ ఫర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంపల్సరీ జరుగుతాయి. ఏమో బట్ ఇన్ఫాక్ట్ ఈ కరోనా అనేది మన చేతిలో ఉండే ఇష్యూ కాదు కాబట్టి ఎప్పుడు ఎలా అవుతుందో ఎంతవరకు మనకి ఈ కేసు అనేవి మళ్ళీ వైరల్ అవుతాయో తెలియదు కాబట్టి యాజ్ ఆఫ్ నౌ మనకేంటంటే మనం చదువుకోవడానికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ వరకు పర్టికులర్గా ఆంధ్ర స్టూడెంట్స్కి ఏం చెప్తున్నా అంటే బెటర్ బీ ప్రిపేర్డ్. సో నాకు తెలిసి మీకు 10th క్లాస్ ఎగ్జామ్స్ June 7th స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ టైంకి కేసులు తగ్గచ్చు. సో ఆ టైం కేసులు తగ్గినప్పుడు యాజ్ ఆఫ్ షెడ్యూల్ పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి సో June 7th నుంచే 10th క్లాస్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వచ్చు అనమాట. సో కాబట్టి మీరు చదువుకునేది బెస్ట్. సో మీకు కరోనా కేసులు అనేవి కూడా జూన్ నుంచి తగ్గుతాయని కూడా కొన్ని వెబ్సైట్స్ కానీ కొన్ని స్టాట్స్ కానీ చెప్తున్నాయి అనమాట. సో ఇప్పుడు ఏప్రిల్ మేలో పీక్ అవ్వచ్చు, అండ్ అగైన్ జూన్లో తగ్గడం స్టార్ట్ అవుతుంది కాబట్టి సో జూన్ కంతా కూడా మళ్ళీ సెకండ్ వేవ్ తగ్గడానికి అవకాశం ఉంది అని కూడా కొంతమంది నిపుణులు ఎక్స్పర్ట్స్ అనేది అంచనా వేస్తున్నారు. సో ఆ ప్రకారం చూసుకుంటే జూన్లో కరోనా కేసులు తగ్గితే మాత్రం డెఫినెట్ గా షెడ్యూల్ ప్రకారం 10th క్లాస్ ఎగ్జామ్స్ డెఫినెట్ గా జరుగుతాయి. సో 10th ఎగ్జామ్స్ కి అయితే ఎటువంటి డోకా లేదు. యాజ్ ఆఫ్ నో 10th ఎగ్జామ్స్ పైన అప్డేట్ కూడా ఇవ్వరు. ఒకవేళ ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకున్నా కూడా 10th ఎగ్జామ్స్ పైన అప్డేట్ ఇవ్వరు, ఎందుకంటే 10th ఎగ్జామ్ June 7th స్టార్ట్ అవుతాయి కాబట్టి. బట్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ మాత్రం ఆంధ్రాలో ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ May 5 స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ ఎగ్జామ్స్ వరకు మాత్రం ఏదో ఒక డెసిషన్ తీసుకోక తప్పదు. నాకు తెలిసి కోవిడ్ గైడ్ లైన్స్ ఫాలో అవుతూనే డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే ఆంధ్రాలో వ్యాక్సినేషన్ చాలా ఎక్కువ జరుగుతుంది అనమాట. రిమైనింగ్ స్టేట్స్ కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇస్ లీడింగ్ ద వ్యాక్సినేషన్. అంటే దాదాపు ఇక్కడ మనకి త్రూ సెక్రటేరియట్స్ ఆఫ్ డిఫరెంట్ వార్డ్స్ కానీ చెప్పుకోవచ్చు, కానీ ఇంకా చాలా మున్సిపాలిటీస్లో కానీ ఏంటంటే మనకి వ్యాక్సినేషన్ చాలా ఎక్కువ జరుగుతుంది. ప్లస్ ప్రతి ఒక్కరిని వ్యాక్సినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో 90% ఆంధ్రాలో మటుకు ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి యాజ్ అనౌన్స్డ్ షెడ్యూల్, అంటే ముందు అనౌన్స్ షెడ్యూల్ చేసిన ప్రకారమే మనకి ఎగ్జామ్స్ జరగడానికి అవకాశం ఉన్నాయి. తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ అవడానికి అయితే అవకాశం ఉన్నట్టు నేను ఒక న్యూస్ ఛానల్లో చూశాను. అండ్ Cbse ఎగ్జామ్స్ ఆల్ ఓవర్ ఇండియా డెఫినెట్ గా ఐఎమ్ ఫీలింగ్ దట్ దే విల్ గెట్ పోస్ట్పోన్డ్. సో అవైతే పోస్ట్పోన్ అవడానికి అవకాశం ఉన్నాయి. బట్ క్యాన్సిలేషన్ అనేది కూడా సో ఇంకా అది మనం చెప్పలేము అది. బట్ లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో అది ఇవాళ నేను మీకు ఇవ్వదలుచుకున్న మేజర్ అప్డేట్ అనమాట. ఓకే, లెట్స్ సీ ఇంకా మనకి మోడీ గారు ఈరోజు మీటింగ్ తర్వాత ఆయన ఏం అనౌన్స్ చేశారు చూసి సో వి విల్ అప్డేట్ ఆన్ దట్. తర్వాత ప్రధానమంత్రి గారు ఏ డెసిషన్ తీసుకుంటారో చూద్దాం. సో చూసి మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. రైట్, థ్యాంక్ యూ. ట్విట్టర్ లోకేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు ట్విట్టర్ లోకేష్.